శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు. డాక్టర్ పండిట్ గారి పూజ. హాజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతాలు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయి బాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండవది సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఆకారం ఉన్నది. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపాలే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపాన్ని పూజించటమే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారాన్ని కలిగి ఉన్నాడు కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపంగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపమైన బ్రహ్మాన్ని పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మోపాసనకు దారితీస్తుంది. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయాలు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురువుడైన సాయినాథుని మనమున ధ్యానించదము కాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవత్ భక్తుడు అనిదరు, కొందరు మహాభాగవతుడు అందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగా నది సాగర సంగమం చేయబోవడానికి ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్ని ఇస్తూ, చెట్లు చేమలకు జీవాన్ని ఇస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియు తన సజీవ ప్రతిమానియు తానే వారనియు వారే తాను అనియు నుడివినున్నారు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నాయి. ఈ సంగతి పుస్తకం నందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపాన్ని షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమైన బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనం కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపును వేసి ఆనుకొని ఉన్న బాలేసును సమకూర్చారు. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావనలు అనుసరించి తనను పూజించుటకు ఎటువంటి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరులతోనూ కొందరు విసురుకన్నెలతోనూ విసురుతూ ఉండేవారు. కొందరు సంగీత వాయిద్యాలను మ్రోగిస్తూ ఉండేవారు. కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములను సమర్పిస్తూ ఉండేవారు. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండేవారు. కొందరు తాంబూలాన్ని సమర్పిస్తూ ఉండేవారు. కొందరు నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉండేవారు. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూసినను వారే ఉండేవారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామి అగిన ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండితు ఒకసారి బాబా దర్శనానికై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదా భట్కేల్కర్ వద్దకు పొమ్మనమని బాబా చెప్పాను. డాక్టర్ పండితు అటులనే దాదా భట్ వద్దకు పోయెను. దాదా భట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాని పూజించడానికి పూజా సామగ్రి పళ్ళెములో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిట్ కూడా అతన్ని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను.
అంతకుముందు ఎవరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడైన డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెం నుండి చందనాన్ని తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండాకారంగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకుండెను. ఆనాడు సాయంత్రము దాదాభట్ బాబాను ఇట్లా అడిగాను, బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనం పోయేదను అనుకున్నా నిరాకింతురే. డాక్టర్ పండిట్ వ్రాయిగా ఈనాడు ఎలా ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నంగా ఇట్లా సమాధానమిచ్చెను, నేనొక ముసల్మాన్నని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలుపడిపోతాననే దురభిపానం లేకుండా అతడు నాలో తన గురువుని భావించి అట్లు చేశాను. అతని నిష్కల్మషమైన భక్తి నన్ను కట్టివేసింది. అతనికి నేనెట్లు అట్టు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిట్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు అనరించినట్లుగా బాబా నుదుటిపై త్రిపుండాన్ని వ్రాసి తిని అనెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించడానికి బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యాల పళ్ళాలను విసిరివేస్తూ ఉగ్రావతారాన్ని దాల్చేవారు. అట్టి సమయాలలో బాబాను సమీపించడానికి కూడా ఎవ్వరికి ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతిక్షములకు ప్రతిరూపాలే అనిపించేవారు. బయటి కోపంతో ఊగిపోతూ కళ్ళెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృహృదయం వలనే అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేస్తుందా? సముద్రము తన్ను చేరే నదులను ఎప్పుడైనా తిరగొడుతుందా? నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడు మీ యోగక్షేమాలనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడిని. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనిడివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవ్వరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉంటుంది. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇంతకు ఉదాహరణ. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి. మక్కా మదీనా యాత్ర చేసిన పిమ్మట షిరిడీ చేరను. అతడు చావడి ఉత్తర భాగమును బస చేసను. 9 నెలలు షిరిడీలో ఉన్నప్పటికీ బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందు ఉన్న ఖాళీ జాగాలో కూర్చొనుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయడానికి అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లుగా మాధవరావు దేశపాండే అంటే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథం సిద్ధిస్తుందని కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే పేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లు పలికెను, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోతున్నారు. ఆ హాజీని మాత్రము ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననచో నేనేం చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలిగిన వారెవరున్నారు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము అని అడిగాను. శ్యామ పోయి హాజీని ఆ విషయాన్ని అడిగి తిరిగి బాబా వద్దకి వచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వాన్ని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసం కావలను, వృషణములు కావలనో కనుగొనుము. బాబా వారి కొలంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటకు విసిరివేసి తిన్నగా చావిడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని,
పెద్ద హాజీవని గొప్పలు పోతూ ఏమేమిటో వదులుతున్నావు? నా దగ్గర అన్ని ఆటలు, ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్ర చేసినావని గర్వంతో నేనెవరో తెలుసుకోలేకపోతున్నావు అంటూ ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహావేశాలను చూసి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలను తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరాలతో చూస్తూ భోజనానికి పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకి ఇష్టం వచ్చినప్పుడు ఎలా మసీదులోనికి వచ్చిపోతూ ఉండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడు అయ్యెను. పంచభూతాలు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతాలు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయాన్ని ముగించెదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులు అందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫాన్ని ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను. వారు బయటకి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషాలలో వర్షం తగ్గెను. గాలి వీచటం మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహాలకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకు ఉన్న దూలములకు తాకునట్లు ఎగ్గిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటానికి తోచలేదు. తునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటల్ని చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చడానికి వారు భయపడుచున్నారు. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కన ఉన్న స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించు అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వము మితముగా ఉండసాగెను. భగవతవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిని ఎల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణం చేస్తారో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుతారు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకి కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.